నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఎస్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కేసు నమోదవ్వడం జరుగుతుంది చాలా మంది సెలబ్రిటీ పైన. ఈ నేపథ్యంలోనే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ పైన కూడా కేసు నమోదవ్వడం జరిగింది. పంజాగుట్ట పిఎస్లో కావచ్చు, మియాపూర్లో కావచ్చు కేసు నమోదవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఏదైతే ఉందో ఈ ఈ గుట్టునంతా రట్టు చేసి బయటకు తీసుకొచ్చి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనా దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన వరుసగా ట్వీట్స్ చేయటం, ఇదంతా జరిగిపోయింది. సెలబ్రిటీలపైన కేసు నమోదవడం జరుగుతుంది. ఒక్కో సెలబ్రిటీ పోలీసుగా విచారణ ముందు కూడా హాజరు కావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మీద కూడా కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. పరేషాన్ బాయ్స్‌ని ఎవరైతే టార్గెట్ చేశారో, అంటే తను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ నాన్వేషణ గతంలో కూడా, అంటే 2020 నుంచే దీనిపై పోరాటం చేస్తూ వస్తున్న నాన్వేషణ పరేషాన్ బాయ్ విషయంలో కొంత తప్పు చేసినట్టు ఆయన కూడా, నాన్వేషణ ఎవరైతే ఉన్నారో ప్రపంచ యాత్రికుడు, ఆయన కూడా ఒకానొక వీడియోలో చెప్పడం జరిగింది. తన తల్లిని నేను తిట్టడం జరిగిందంటూ స్వయంగా నాన్వేషనే చెప్పడం జరిగింది. దానికి సారీ చెప్తూ ఒక వీడియో చెప్పాడు. ఆ తిట్టడానికి వెనక రీజన్స్ తన సొంతంగా చెప్పిన విషయాలైతే కొన్నున్నాయి. ఏదంటే అవి తన తల్లిని తిట్టినా కొంత మార్పొస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను తిట్టడం జరిగిందంటూ స్వయంగా నాన్వేషనే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తన తల్లిని తిట్టాడంటూ, ఇప్పుడు అది జరిగి కొన్ని రోజులు అయిపోతున్నా కూడా అప్పుడు స్పందించినటువంటి, అంటే అప్పుడు స్పందించినా కూడా కేసు నమోదు చేయనటువంటి ఇమ్రాన్ ఇప్పుడు తనని బెట్టింగ్ యాప్స్ ఈ కేసులలో ఇరికించాడంటూ ఒక ఉద్దేశంతో కేస్ ఫైల్ చేయడం జరిగిందా? లేదంటే ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కేస్ ఫైల్ చేయడం జరిగిందా అనేది అది తనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ అన్వేషణపై ఒక కేసు నమోదు చేస్తున్నట్టు ఇమ్రాన్ స్వయంగా చెప్పడం జరిగింది. తన తల్లిని తిట్టాడంటూ కొంత భావోద్వేగానికి గురవుతూ ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కుటుంబాలను తిడితే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిన ఒక వీడియోని ఇమ్రాన్ ఖాన్ యూజ్ చేసుకొని, సార్ మీరిలా కుటుంబాలపై దాడి జరిగితే అది మాటలతో కావచ్చు, లేదంటే భౌతికంగా కావచ్చు, దాడులు జరిగితే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మీదొక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో చెప్పినట్టు మా తల్లిదండ్రులని, నా సొంత తల్లిని, కన్న తల్లిని ఒక ప్రపంచ యాత్రికుడు అనే వ్యక్తి తిట్టడం జరిగిందని చెప్పి దానికి సంబంధించిన వీడియోస్ కూడా తను ప్లే చేశాడు. సో దీనిపైన నేను కేసు వేస్తున్నాను సార్, మీరు మీ మాటకు కట్టుబడి ఉండి దీనిపైన యాక్షన్ తీసుకోండి అంటూ ఇమ్రాన్ ఖాన్ తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇమ్రాన్ ఖాన్ పెట్టినటువంటి ఆ వీడియో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. తోడుకొని తీసుకొచ్చే ముఖ్యమంత్రిగా చెప్తున్నా. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు థంబ్నెయిల్స్ పెట్టి బిజినెస్ అనే పేరుతోని డబ్బుల కోసం, వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం, మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా అని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది సార్. అదే ఆఫీస్ మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలి. చూశారు కదా, ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగానికి గురవుతూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడే మీరు చూశారు. అయితే దాంట్లో నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఉన్నారో తను మాట్లాడిన భాష కానీ, వాడిన పదాలు కానీ కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి. దీనికి మేము కూడా సపోర్ట్ చేయట్లేదు. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, దాన్ని చూసి మా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు మేము కూడా చేశామని చెప్పడం నువ్వు సమర్థించుకోవడం అవుతుంది. ఇమ్రాన్ ఖాన్, నీకు స్ట్రైట్ క్వశ్చన్, వాళ్ళు చేశారు కాబట్టి నువ్వు చేసావు, వాళ్ళకు వచ్చిన డబ్బులే నీకు వచ్చాయా? కాదు కదా. నీకంటూ సపరేట్గా నిన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఏం జరుగుతుందో నీకే అప్పటికే ఒక అవగాహన ఉంది. అప్పటికే చాలా వార్తలు, ఎంతోమంది యువకులు బలవుతుంది, అది కూడా నీ దృష్టిలో ఉంది. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని పెద్ద పెద్ద స్టార్లు చేశారు, సెలబ్రిటీలు చేశారు. మేము కూడా దాన్ని బట్టే వాళ్ళని ఫాలో అవుతూ మేము చేసామని నిన్ను సమర్థించుకోవడం మాత్రం దాన్ని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయం. మీ కుటుంబ సభ్యులని కించపరుస్తూ మాట్లాడినటువంటి నా అన్వేషణ ఈ విషయంలో తనను వ్యతిరేకిస్తున్నాం మేము కూడా ఖచ్చితంగా. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాప్రతినిధుల్ని కావచ్చు, లేదంటే ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వారి కుటుంబ సభ్యుల్ని గురించి మాట్లాడే ముందు, అంటే ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చి దాంట్లో విఫలమైతే ప్రజాప్రతినిధుల్ని ఎంతవరకు విమర్శించాలో దానికంటూ ఒక స్థాయి ఉంటుంది. కానీ కుటుంబ సభ్యుల్ని అందులోకి లాక్కొచ్చి తిట్టే విధానం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆ కామెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ నువ్వు ఆ వీడియోని యూజ్ చేసుకొని నీ తల్లిదండ్రులను తిట్టారంటూ చేసే అంతవరకు నీ అభ్యర్థన వరకు ఓకే.
కానీ నిన్ను నువ్వు సమర్థించుకోవటం అది తప్పు. ఇకపోతే ఇప్పటికే నా అన్వేషణ మీద చాలా కేసులు ఉన్నాయి సార్, తనపైన యాక్షన్ తీసుకోండి అంటూ నువ్వు కోరటం, ఎందుకంటే నీ కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ మాట్లాడు కాబట్టి సోషల్ మీడియాలో అందరి ముందు నీ కుటుంబ సభ్యులు కించపరుస్తూ మాట్లాడిన దానికి నువ్వు చర్యలు తీసుకొని అడగటం అంతవరకు ఓకే. కానీ తనను క్వెషన్ చేసే ముందు, తనపైన చర్యలు తీసుకుని అనే ముందు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది జీవితాలు ఛిద్రమైపోయాయో నీకు తెలుసు కదా. ఎంతమంది భవిష్యత్తు కోల్పోయారో, ఎంతమంది తమ కుటుంబ సభ్యుల నుంచి ఈ లోకాన్ని విడిచి ఎంతమంది వెళ్ళిపోయారో, ఎంతమంది తల్లులకు నువ్వు కడుపు కోత మిగిల్చావో అది కూడా నువ్వు ఒకసారి తెలుసుకోవాలి. నిన్ను నువ్వు సమర్థించుకునే ముందు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేది చూసి మేము కూడా చేసామని చెప్పి నిన్ను సమర్థించుకునే ముందు, నీ తల్లిని కించపరుస్తూ మాట్లాడని చెప్పి నా అన్వేషణని క్వశ్చన్ చేసే ముందు ఖచ్చితంగా దాన్ని మీరు సమర్థించట్లేదు. కానీ నా అన్వేషణపై కేసు ఫైల్ చేయండి, దీనిపై చట్టరీత్యా వెళ్ళండి సార్ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నువ్వు అభ్యర్థన పెట్టే ముందు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నువ్వు ఎంతమంది బలు తీసుకున్నావు అనేది నువ్వు కూడా చెప్పగలవా? మరి వారందరికీ నష్టపరిహారం పరంగా నువ్వేం చేయబోతావు? ఏం చేయగలుగుతావు? ఇప్పుడు ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయిన వారిని వెనక్కి తీసుకురాగలవా? జీవితాన్ని కోల్పోయావని వారందరికీ నువ్వు జీవితాన్ని ఇవ్వగలవా? నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వారిని ఆ మోజులో పడి వ్యసనంగా మారి జీవితాలని ఆర్థికంగా నష్టపోయిన వారికి నువ్వేం చేయగలవు? నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. సమర్థించుకోవడం కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేశారని చెప్పి మేము కూడా చేసామని చెప్పి సమర్థించుకోవడం కాదు. కానీ సేమ్ టైం నీ కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ మాట్లాడే మీ నాన్నగారు చనిపోయారని చెప్పడం, ఈ విషయంలో నిరీక్షని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా. ఇక చూడాలి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ పట్టుబడినటువంటి ఆ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ మనం టీవీలోనే క్లియర్‌గా చెప్పడం జరిగింది ఎవరెవరు ఉన్నారు ఈ స్కామ్స్‌లో అని చెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరిగింది. మరి చూడాలి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ దిగుతుందో వేచి చూడాలి.